Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 15లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. రీడింగ్ సెట్టింగ్స్లో మిగిలిన లాస్ట్ ఆప్షన్ కస్టమ్ లేబుల్ అండ్ ఏలియస్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళబోతున్నాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను జీసోని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కస్టమ్ లేబుల్ అండ్ ఏలియస్ సెట్టింగ్స్ తీసుకుందాం. 55 default custom label and alias settings. ఓకే, Custom label and alias settings. ఓకే, ఏంటి కస్టమ్ లేబుల్ అండ్ ఏలియస్ సెట్టింగ్స్ అంటే మనం ఫస్ట్ కస్టమ్ లేబుల్ అంటే ఏంటో చూద్దాం. మనకు అన్లేబుల్ బటన్స్ ఉంటాయి కదా, వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సరే చూద్దాం. Use cloud labels and check controls whether the custom labels are automatically downloaded from and uploaded to the server. Checked. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే క్లౌడ్ లేబుల్స్ అనమాట. అంటే మనం యాడ్ చేసి ఉంటాం ఈ కస్టమ్ లేబుల్స్ని, మనం మొబైల్ స్విచ్ అయి ఉంటాం, అంటే వేరే మొబైల్ తీసుకొని ఉంటాం, ఆర్ జీసోని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ క్లౌడ్లోకి అంటే క్లౌడ్లోకి బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు బ్యాకప్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవాలంటే చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోండి అంటున్నారు. ఓకే, Custom label manager. కస్టమ్ లేబుల్ మేనేజర్, దీని మీద క్లిక్ చేస్తే ఈ కస్టమ్ లేబుల్ మేనేజర్ అంటే ఏంటంటే అన్లేబుల్ బటన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ ఆ మేనేజర్ అనమాట. సో దీని మీద క్లిక్ చేద్దాం. Custom label manager. ఓకే, BitTorrent _8. సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. ఇది మనకు అవసరం లేదు, ఇప్పటి నుండి బయటకు వచ్చేద్దాం. System launch. దాన్ని ఇక్కడ యాడ్ చేయకూడదు, అంటే చేయొచ్చు కానీ ఇక్కడ నేను చెప్పే మెథడ్ ద్వారా కొద్దిగా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం. Super screen recorder. Super. ఓకే, ఇక్కడ మీకు float action BTN rec button. ఇది కనిపిస్తుంది కదా, ఇదొక అన్లేబుల్ బటన్. ఇదొక అన్లేబుల్ బటన్, ఫ్లోట్ యాక్షన్ బీటిఎన్ రెక్ బటన్ అనిపిస్తుంది. దీనిని మనం రికార్డింగ్ ఆర్ రికార్డ్ అని ఎడిట్ చేసుకోవాలి. ఎలా? ఇదొక అన్లేబుల్ బటన్ కదా, ఎలా అని. సో దానికి మనం ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మెయిన్ మెనూ తీసుకుందాం, అంటే స్వైప్ డౌన్ దెన్ రైట్ తీసుకుందాం. Main menu. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. More button. మోర్ అనింది, Cancel button. క్యాన్సల్, Add a label button. యాడ్ ఏ లేబుల్. చూసారా, మెయిన్ మెన్యూ తీసుకున్న తర్వాత లెఫ్ట్కి స్వైప్ చేస్తే మోర్, మళ్ళీ లెఫ్ట్కి స్వైప్ చేస్తే క్యాన్సిల్, మళ్ళీ లెఫ్ట్కి స్వైప్ చేస్తే యాడ్ ఏ లేబుల్. దీని మీద క్లిక్ చేద్దాం. Add a label. యాడ్ ఏ లేబుల్. Share custom float action BTN rec text box. ఇక్కడ చూసారా, ఫ్లోట్ యాక్షన్ బీటిఎన్ రెక్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఉంది. దీని మీద క్లిక్ చేస్తే Showing it. టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది. Share. దీన్ని మొత్తం డిలీట్ చేద్దాం. Functions menu. Clear. Add a label. Show it. Add a float action. Share custom. ఒకసారి ఇంకోసారి క్లియర్ చేద్దాం. Share custom float action BTN rec text box. ఓకే, Add a label. Float action. Delete. మనం Add a ఒక్క label. నిమిషం. Float the end. ఓకే, ఇప్పుడు క్లియర్ చేద్దాం. Add a label. Float action B. సో Delete. ఎందుకు అవ్వట్లేదు, ఇది క్లియర్ అవ్వట్లేదు. Add a float. Add a label. Float. Cancel. ఓకే, 1 మినిట్. Radio. Float action BTN rec button. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. Add a label. యాడ్ ఏ లేబుల్. Add a label. Share float action BTN rec text box. Add a label. Float. Showing in. Delete. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రికార్డింగ్ అని టైప్ చేద్దాం. T R E X space X F C O Reco F R X S D I N F G recording. Add a recording text box. Editing. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది మనం క్లియర్ చేయలేం కానీ డైరెక్ట్గా మనం టైప్ చేసేయాలన్నమాట. ఇప్పుడు OK button. ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. Video selected. ఇప్పుడు ట్యాప్ చేస్తాను, అది Recording button. చూసారా, రికార్డింగ్ బటన్. ఇలా మనం ఒక లేబుల్ అన్లేబుల్డ్ బటన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Overview button. G2O Plus. Custom label manager. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ Phone _ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ నుండి use custom node aliases unchecked. యూస్ కస్టమ్ నోడ్ ఏలియసెస్, దీని మీద చెక్ చేద్దాం. ఇది ఏంటంటే ఏలియసెస్ అంటే మనం
ఒక ఆప్షన్ని మనకు నచ్చిన విధంగా మార్చేయచ్చు, అంటే రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనే యాప్ ఉంది. యాప్ ప్లేస్లో మీ పేరు పెట్టుకోవచ్చు. సరే చూద్దాం అది ఎలాగో. Home button. Use the user aliases manager. ఓకే. Use custom node aliases checked. ఓకే, కస్టమ్ నోట్ ఏలియాసెస్ ఉంది కదా, సో ఇది చెక్ పెట్టుకుంటేనే మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వద్దాం. యూట్యూబ్ కాదు, నేను ఇంకొకటి చూపిస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు ఓవర్వ్యూ బటన్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాం. దానికోసం మెయిన్ మెన్యూ, స్వైప్ లెఫ్ట్, మోర్, మళ్ళీ స్వైప్ లెఫ్ట్, క్యాన్సిల్ వచ్చింది. ఎడిట్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ కరెంట్లీ ఫోకస్డ్ ఎలిమెంట్. చూసారా, ఎడిట్ ద కరెంట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ కరెంట్లీ ఫోకస్డ్ ఎలిమెంట్. దీని మీద ట్యాప్ చేస్తే, అంటే మనం ఇందాక మెయిన్ మెన్యూ తీసుకునే ముందు ఓవర్వ్యూ బటన్ మీద ఫోకస్ చేసి ఉంచాం. రైట్, ఓవర్వ్యూ బటన్ మీద ఫోకస్ చేసి ఉంచాం. అందుకే స్వైప్ డౌన్ దెన్ రైట్ చేయగానే ఓవర్వ్యూ అంటే మెయిన్ మెన్యూ అనేది వచ్చింది. ఓవర్వ్యూ బటన్ మీద ఫోకస్ చేసి ఉంచాం. అందుకే ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తే ఎడిట్ డిక్షనరీ. ఈ డిక్షనరీ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఎడిట్ ఏలియస్. ఇప్పుడు మనం ఏలియస్ గురించి చూస్తున్నాం కాబట్టి ఏలియస్ మీద ట్యాప్ చేద్దాం. ఎడిట్ ఏలియస్, మళ్ళీ యాడ్ కంటెంట్ బ్లాక్ లిస్ట్. అంటే లైక్ మనం చూసాం కదా వాట్సాప్లో వాయిస్ నోట్ రికార్డ్ ఎట్లా ఉందో దాని మీద ఫోకస్ చేసి ఈజీగా అక్కడ నుండి కూడా చేసుకోవచ్చు. ఎడిట్ ఏలియస్ చూద్దాం. ప్రాపర్టీస్ దీని మీద మళ్ళీ చూద్దాం. ఎడిట్ ఏలియస్ దీని మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ ఏలియస్ సిస్టమ్ యూఐ అని చెప్పింది. అంటే ఇది యాప్, సిస్టమ్ యూఐ అనేది ఒక యాప్, ఇది యాడ్ అయింది. ఓవర్వ్యూ ఇది టెక్స్ట్ బాక్స్. దీన్ని క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి రీసెంట్స్ అని టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే కొద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం, అంటే క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూసారా, ఓవర్వ్యూ అని చెప్పేది రీసెంట్స్ లోకి మారిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్స్ మోడ్ లోకి వచ్చి ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేద్దాం. సరే, రీసెంట్స్ అని మారిపోయింది టోటల్గా. సో ఇలా ఇప్పుడు డిక్షనరీ కూడా అక్కడ ఇంకో చోట కూడా యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం అదేంటో. ఇది చెక్ చేసి ఉంచాం కదా, ఏలియాసెస్ మేనేజర్. దీని మీద ట్యాప్ చేస్తే ఓకే, ఇక్కడ యాడ్ అయి ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు యూజర్ డిక్షనరీ అంటే ఏంటో తెలుసుకుందామా. యూజర్ డిక్షనరీ ఇదేంటంటే ఇది కూడా సిమిలర్ టు ఏలియాసెస్కి సిమిలర్గా ఉంటుంది. కానీ ఈ యూజర్ డిక్షనరీ అంటే వేరు. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ యూజ్ ద యూజర్ డిక్షనరీ ఇది చెక్లో ఉండాలి. ఓకే, ఇది చెక్లో ఉండాలి. యూజర్ డిక్షనరీ సెట్టింగ్స్. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్కి వద్దాం. ఇప్పుడు యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఈ యాప్ ఏంటంటే షేర్ మీ. దాన్ని ఎలిక్వెన్స్ ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది? షేరీమ్. చూసారా ఎలా ప్రొనౌన్స్ చేస్తుందో. స్పెల్లింగ్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, స్పేస్ ఇవ్వలేదు కాబట్టి అది షేరీమ్ అని అంటుంది. దీన్ని ఒకసారి ఎడిట్ చేద్దామా. మెయిన్ మెనూ తీసుకుంటున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎడిట్ డిక్షనరీ, ఎడిట్ ఏలియస్ అంటే ఇది
ఇక్కడ పనిచేయదు. Properties of the currently focused node. ఇది అవసరం లేదు. Edit dictionary. ఇప్పుడు మనం రెండు విధాలుగా దీన్ని ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ ఏలియస్ చేస్తే ఇక్కడ యాప్ పేరు మాత్రం మారుతుంది. అంటే ఈ యాప్స్ లిస్ట్లో మాత్రం షేరీమ్ ప్లేస్లో మనం టైప్ చేసిన నేమ్ చదువుతుంది. బట్ ప్లే స్టోర్లో షేర్ మీ అని టైప్ చేసి అక్కడ టచ్ చేస్తే షేరీమ్ అని చదువుతుంది. ఇక్కడ మాత్రం పేరు మారుతుంది. అదే డిక్షనరీ ఎడిట్ చేస్తే అన్ని చోట్ల పేరు మారిపోతుంది. చూద్దాం. ఎడిట్ డిక్షనరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ షేరీమ్ ఇది ఒక టెక్స్ట్ బాక్స్. ఓకే ఇది ఉంది కదా. దీన్ని క్లియర్ చేసి షేర్ మీ అని టైప్ చేద్దాం. Shift capital S G A S H R W E share space share M shift capital M shift E me granular shift okay edit shift edit cancel sharing cancel. ఓకే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. షేరింగ్ అనే చెప్తుంది. సో మనం ఇక్కడ ఎడిట్ చేసింది పని చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇంకో చోట ఎడిట్ చేద్దాం. ఓకే జీషో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఈ ఆప్షన్ చెక్లో ఉండాలి. ఇది చెక్లో ఉండాలి. ఇప్పుడు యూజర్ డిక్షనరీ సెట్టింగ్స్కి వెళ్తాం. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే షేరింగ్ అనేది దీన్ని డిలీట్ చేసేద్దాం. అయిపోయింది. యాడ్ మీద ట్యాప్ చేద్దాం. ఈ ఎంటర్ కీబోర్డ్ టెక్స్ట్ బాక్స్ అని ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో ఒరిజినల్ టెక్స్ట్ ని ఎంటర్ చేయాలి. అంటే షేరింగ్ అక్కడ ఎట్లుందో అట్లా ఎంటర్ చేయాలి. చూద్దాం. Shift enabled. Okay. Capital S cap H R E. సో షేర్ అని టైప్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ షేరింగ్ అంటే అక్కడ ఎట్లా ఉందో అట్లే టైప్ చేద్దాం. మళ్ళీ షిఫ్ట్ సారీ capital N shift W E share me replace with sharing text box editing. సో ఇక్కడ అట్లే ఉంది కాబట్టి అట్లే టైప్ చేస్తాం. ఇప్పుడు replace with text box ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది రిప్లేస్ విత్ అని. దీని మీద ట్యాప్ చేద్దాం. show in English. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎలా చదివించుకోవాలనుకుంటున్నామో అలా టైప్ చేద్దాం. A shift capital S J H S Q H E R E share space shift capital N shift R E me cancel button. Edit sharing text box. ఇది ఒరిజినల్ టెక్స్ట్. Share me text box editing. ఇది మనం చెప్పించుకోవాలనుకుంటున్నాం. Okay. User dictionary English sharing user dictionary settings. ఓకే ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. Reading settings. System launcher. ఇప్పుడు యాప్ స్క్రీన్ తీసుకుందాం. Settings 30 setting share me. చూసారా ఎలా చెప్తుందో షేర్ మీ అని చెప్తుంది కదా. సో ఇలా అన్నమాట మనం లేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. బట్ వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం. ఇంకా custom use regular expressions for user dictionary settings custom label and alias settings. ఇంతే యూజర్ డిక్షనరీ సెట్టింగ్స్. ఇదే లాస్ట్ ఆప్షన్. ఇంకా రీడింగ్ సెట్టింగ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టే. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే back button home button TT the క్యారెక్టర్స్ తీసుకొని ఒకసారి చూద్దాం. capital H O M E back button. ఓకే ఇప్పుడు యూజర్ డిక్షనరీ ఓపెన్ చేద్దాం. ఈ ఎగ్జామ్ ఎందుకు ఇస్తున్నాను మీకు. super file WhatsApp telegram ఓకే ఇప్పుడు చూపిస్తాను. user dictionary settings. ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం. యాడ్ enter show in English shift capital G capital H I
O M E home. హోమ్ ఇది Home replace showing English. ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం. Shift and capital T, capital F, capital G, capital H, capital G, O, go, space, capital T, O, shift, capital Y, O, U, D, R, space, Z, shift, and delete, O, delete, Y, delete, space, cancel, go to text, space deleted. ఓకే సారీ Y O U R space X H A O M W E space Y and S A S C R E E B V N screen. ఓకే ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. User dictionary English. Share me home. User share me. ఓకే హోమ్ ఓకే ఇప్పుడు Reading settings. Go to your home screen button. ఇది ఏం బటన్? హోమ్ బటన్. గో టు యువర్ హోమ్ స్క్రీన్ బటన్ ఎందుకు చదువుతుంది? ఎందుకంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసాం కాబట్టి. Go to your home screen button. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. 600 contacts 30. Go. ఓకే 600 from YouTube. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. YouTube. Film. Subscribe. Subscribe. New button. Sign. Cancel. YouTube. ఓకే ఓకే ఇక్కడ యూట్యూబ్లో కూడా ఇక్కడ హోమ్ బటన్ ఒకటి ఉంది కదా, అదే అంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, ఇది Go to your home screen button. చూసారా? ఇక్కడ ఉన్న హోమ్ బటన్ని కూడా Go to your home screen. ఇప్పుడు చూడండి. Go to your home screen button selected. చూసారా? యూట్యూబ్లో కూడా ఒక హోమ్ బటన్ ఉంది. హోమ్ షార్ట్స్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, అంటే సబ్స్క్రిప్షన్. దీన్ని కూడా గో టు యువర్ హోమ్ స్క్రీన్ అని చదువుతుంది. Go to your home screen button. ఇది క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్కి వస్తుంది. చూసారా? యూజర్ డిక్షనరీలో ఎక్కడ కనిపించినా అలాగే చదువుతుంది. అదే ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే Custom caller and screens chat messages auto custom user add. Go to your home. దీన్ని డిలీట్ చేస్తున్నాను. Okay. Delete. User did share add. Share me. Back button. ఇప్పుడు Go to your home screen. ఓకే ఇది ఇంకా Recents button. Go to back. ఇలాగే ఉంది. Home button. ఎస్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. YouTube. Shorts. Home button selected. హోమ్ బటన్ సెలెక్టెడ్. Home button. ఇది నార్మల్గానే ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబే ఉంది. Film emoji. Create shorts button. Home button selected. Recent home button. ఓకే హోమ్ స్క్రీన్కి వచ్చేసాం కదా. ఇప్పుడు మెయిన్ మెనూ తీసుకుంటాను. Main menu. మెయిన్ మెనూ. Edit the pronunciation of the currently focused element button. ఓకే దీన్ని తీసుకుందాం. ఇక్కడ Edit alias. ఎడిట్ ఏలియస్ దీని మీద క్లిక్ చేద్దాం. Edit home. హోమ్ ఇది ఉంది కదా, Home show. దీన్ని డిలీట్ చేసేసి Home. మనం హోమ్ స్క్రీన్ అని టైప్ చేద్దాం. H. Shift. Capital J. Capital Shift O. Delete. ఓకే గో టు యువర్ హోమ్ స్క్రీన్ అనే టైప్ చేద్దాం. Delete. Shift. Capital F. Shift M. New. Shift. Capital F. Capital Shift O. Space. Capital T. O. Capital Y. O. U. R. Shift. Capital G. Capital H. I. O. N. M. E. Space home. Screen. ఓకే ఇప్పుడు టైప్ చేశాను కదా. Granular editing mode. Go to your home screen text. Go to your home screen text. E R E N O. 1 minute అని స్పెల్లింగ్ చెక్ చేస్తున్నాను. Space O. Capital F. The top. Capital F. Delete. Capital F. Delete. యా ఇప్పుడు ఓకే. Granular editing. Home. Go to your home screen text box. Okay. Okay. Edit alien. Okay. ఓకే ఇప్పుడు హోమ్ బటన్ చూద్దాం ఎలా ఉందో. Go to your home screen button. ఇప్పుడు నార్మల్గా ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. YouTube. ఇక్కడ Film emoji. Create button. ఓకే Home button selected. ఇక్కడ మాత్రం నార్మల్గానే ఉంది. ఇదే డిక్షనరీకి ఏలియసెస్కి సమ్ డిఫరెన్స్. ఏలియసెస్ అంటే ఆ బటన్ మాత్రమే వర్క్ చేస్తుంది. మనం దేని మీద ఫోకస్ చేసామో దాన్ని మాత్రమే ఎడిట్ చేస్తుంది. బట్ డిక్షనరీలో యాడ్ చేస్తే ఎక్కడ ఆ పదం కనిపించినా మనం ఏమని ప్రొనౌన్స్ చేయాలని చెప్పామో అలాగే ప్రొనౌన్స్ చేస్తుంది అంతే.
సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, జీషోలోని రీడింగ్ సెట్టింగ్సే. నెక్స్ట్ పార్ట్లో నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. Super. Recording button. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.